మీరు ఖండించకుంటే ఖచ్చితంగా హత్యలు జరుగుతాయి. ఎంత సిగ్గుచేట అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సంబంధించిన బ్యాచ్ ఎంత హీనమైన బ్యాచ్ అంటే, ఎంత ఆలోచన లేని బ్యాచ్ అంటే, దాడి ఎవరి మీద అయినా దాడే, కార్యకర్త మీద దాడి జరిగిన దాడే, ఒక లాయర్ మీద జరిగిన దాడే, ఒక బీఆర్ఎస్ పార్టీ మీద జరిగిన దాడే, ఒక జర్నలిస్ట్ మీద జరిగిన దాడే. దాడిని చూడాలి తప్పించి అక్కడ ఏ పార్టీ వ్యక్తి, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త అనే కోణాల్లోకి వెళ్ళకూడదు. బీఎస్పీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెడతారు కదా, టిఆర్ఎస్ పార్టీ జర్నలిస్టు ఇంకో 4 దన్నినా మంచిదే. ఇదానా మీకు తెలివి? ఇదానా మీకు రాజకీయ పరిపక్వత? అసలు మీకు తెలివి ఉన్నదానే? ఎవరైనా మిమ్మల్ని మనుషులు అంటాడా? ఉదాహరణకు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్న రోజుల్లో గట్టిగా ఫైట్ చేయవలసి వస్తుంది. అంతకుముందు టిఆర్ఎస్ మీద ఎట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ గారు కొట్లాడిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కొట్లాడవలసిన అవసరం వస్తుంది. వచ్చినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక లైన్ దాటికి విమర్శించవలసి వస్తుంది. అప్పుడు మీ మీద కూడా ఇలాంటి దాడులు జరిగినప్పుడు జర్నలిస్టులుగా మేము అట్లా పోస్టులు పెట్టొచ్చా? బీఎస్పీకి సంబంధించిన కార్యకర్తలు 4 దానితో మంచిగుండి ఇంకా అనొచ్చా? అది పద్ధతేనా? అది మానవత్వమా? అట్లా మాట్లాడవలసిన సందర్భమేనా? నువ్వు దాడిని ఖండించాలి తప్పించి టిఆర్ఎస్ జర్నలిస్టా? టిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది ఆయనకు? మల్లిగాడు బీజేపీ కండువ కప్పుకొని వార్తలు చదివినప్పుడు ఎవరిని చీకబైన్లు మీరు? ఇడియట్ ఫెలోస్! అంత ఆవేశం వచ్చి అంటున్నా. మల్లిగాడు స్వయంగా ఢిల్లీకి పోయి బీజేపీ కండువ కప్పుకొని వచ్చి వార్తలు చదివితే వాడు బీజేపీ జర్నలిస్ట్ కాలేదు. కానీ తెలంగాణ ప్రాంతమే ప్రాణంగా, తెలంగాణ సమస్యలే ఊపిరిగా, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నా, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడుతున్నా జర్నలిస్టు శంకర్ మాత్రం టిఆర్ఎస్ పార్టీ మనిషి అయిందా? ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇదేనా మీరు నేర్పింది? కనీసం ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక్క ట్వీట్ కానీ, ఒక్క మాట కానీ కనీసం ఖండించలే. నువ్వు ఎందుకు మరి? ఆయన జర్నలిస్ట్ శంకర్ ఎవరు? ఒక బీసీ బిడ్డ. జర్నలిస్ట్ శంకర్ ఎవరు? ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ బిడ్డ, ఒక గౌడ బిడ్డ. ఆయన పేరు శంకర్ గౌడు. తాళ్ళెక్కిన అనుభవం ఉన్నది. ఒక గౌడ బిడ్డ. అవును, తెలంగాణ ప్రాంతం కోసం సపోర్ట్ చేయవలసి వచ్చినప్పుడు టిఆర్ఎస్ సపోర్ట్ చేసిండు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ సమస్యల మీదనే సపోర్ట్ చేసిండు. అయితే టిఆర్ఎస్ పార్టీ జర్నలిస్ట్ గా చూస్తారా? ఏ ఛానల్ ఉన్నదిరా నిలకడగా? ఏ ఛానల్ ఉన్నదిరా న్యూట్రల్? చెప్పుర్రా ఒక్క ఛానల్. మీ బీఎస్పీ పార్టీకి లేదా ఛానల్? చెప్పండి. నువ్వు ఈ రోజు ఒక బీసీ జర్నలిస్ట్ మీద జరిగిన దాడిని ఖండించలేని బీఎస్పీ పార్టీ రాష్ట్రానికి అవసరమా? ఈ బహుజన ప్రజలకు అవసరమా? తెలంగాణలో ఇదే చిలక ప్రవీణ్ మీద నెల రోజుల క్రితం దాడి జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించలేదు. ఇదే జర్నలిస్ట్ శంకర్ బీసీ బిడ్డ మీద దాడి జరిగితే ఖండించలేదు. ఓకే, మీరు బొచ్చుగాను ఖండించకపోతే ఖండించకపోయిల్లు, అవసరం లేదు. పైగా విమర్శల దాడిని వెక్కిలి చేస్తారా? దాడికి సంబంధించిన వేదనను వెక్కిలి చేస్తారా? ఇదే మీరు నేర్పిన సంస్కారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇక నువ్వెట్లా లీడర్ అవుతావా? నువ్వెట్లా ఈ బహుజన తరపున లీడర్ అవుతావా? నువ్వు మొన్న ఇదే ఎక్కడ మన జన్వాడలో ఒక చర్చి మీద, ఆ చర్చికి సంబంధించిన దళితుల మీద దాడులు జరిగితే మీరు పోయి ఫైట్ చేస్తే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇదే చిల్కా ప్రవీణ్ న్యూస్ లో ఏసి ఈ సమాజానికి చూపించిన ఎవడన్నా వేసిండు ఆ న్యూస్? తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానళ్లలో ఎవడైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మొన్న అరెస్ట్ చేస్తే ఏసీలా చూపిర్రి. నేను ముక్కునేలకు రాక్తా ఎవడన్నా వేస్తే. అదే తీన్మార్ మల్లిగాడు కావచ్చు, మీరు ఊరికి ఇంటర్వ్యూలు ఇచ్చే తొలి వెలుగు రగ్గాడు కావచ్చు, లేకపోతే ఇంకొకరికి ఉరికి కూర్చునే ఇంకో ఛానల్ కావచ్చు, ఎవరన్నా ఇచ్చిందా మీకు కవరేజ్? కానీ చిల్క ప్రవీణ్ ఇచ్చింది. ఎందుకు తెలుసా? నేను బహుజన బిడ్డనని ధైర్యంగా చెప్పుకుంటాను. లుచ్చాగాన్లారా బహుజనుల తరపున ఒక పోరాటం చేయలేరు. ఏమిచ్చిండ్రా మీరు? ఎవరన్నా నాదుకున్నారా? ప్రజల నుంచి కోట్ల డబ్బు దొంగిలించింది మీరు. ఈ రోజు మీరు నికాసుగా ఉంటే
చిలక ప్రవీణ్, జర్నలిస్ట్ శంకర్ లాంటి బీసీ కులాలకు చెందిన, ఎస్సీ కులాలకు చెందిన జర్నలిస్టులు మీకోసం పనిచేయరా? అన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని తెలంగాణ కోసం నిలబడుతున్న మా మీద దాడులు జరుగుతా అంటే క్లాప్స్ కొడతారా? క్లాప్స్. హేళన చేస్తారా? హేళన. నవ్వులాటనా మీకు? నవ్వులాట. ఇదే 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 తరహాలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద కూడా దాడి జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారిని అరెస్ట్ చేసే రోజులు వస్తాయి. బీఎస్పీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మీద దాడులు చేసే రోజులు వస్తాయి. అప్పుడు ఎవరి దగ్గరికి పోతారా మీరు? మేమే నిలబడతాం మీకోసం. చిలక ప్రవీణ్ గుండె మాట్లాడతారు అప్పుడు మీకోసం. జర్నలిస్ట్ శంకర మాట్లాడతారు మీకోసం. కనీసం డిఎస్పీ పార్టీకి ఉన్న ఇంగిత జ్ఞానం లేదు మీకు. డిఎస్పీ కార్యకర్తలు ఆ జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నారా? మీకేం రోగం పుట్టిందిరా? మేము బహుజన బిడ్డల కోసం కొట్లాడుతున్నాం, బహుజన రాజ్యం కోసం కొట్లాడుతున్నాం అని చెప్పి ఏమైనా మాట్లాడుకుంటా, ఏమైనా పోస్టులు పెట్టుకుంటా ఫేస్బుక్ లో. సిగ్గు అనిపిస్తలేదురా మీకు? మీరు బహుజన బిడ్డలారా? బహుజన ఇట్లా నేర్పిల్లారా అంబేద్కర్ గారు? వెక్కిల్ చేయమని, ఏమైనా చేయమని అట్లా మీరు విమర్శించవలసి వస్తే ఎవరిని విమర్శించాలరా? ముందు కాంగ్రెస్ నుండి గెలిచిన 50 మంది బహుజన ఎమ్మెల్యేలను విమర్శించాలి. టిఆర్ఎస్ నుండి గెలిచిన, బీఆర్ఎస్ నుండి గెలిచిన 20 మంది బహుజన ఎమ్మెల్యేలను మీరు విమర్శించాలి. అంతేందుకు తెరచాటున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ని విమర్శించాలి ముందు మీరు. కనీసం పరిపక్వత, రాజకీయ పరిపక్వత లేకుండా ఒక మనిషి చావు బతుకులలో ఉంటే, జ్ఞానం లేని గాడులారా మీరు రాజకీయం చేయగలరా? మీకు ఇదారా రాజకీయం? ఆధిపత్య కులాలు ఎక్కడ సక్సెస్ అవుతానంటే ఎవరి మీద దాడి జరిగిన పోయి ఒట్టిగా నమస్కారం పెట్టి ఒక నివాళి అర్పించి వస్తారు. అది రాజకీయ కోణంలో చూస్తారు వాళ్ళు. మీకు రాజకీయ కోణమే వస్తలేరు. మీరు బహుజనుల కోసం పనిచేస్తలేరు. మీరు మీ వ్యక్తిగత టార్గెట్స్ కోసం పనిచేస్తాను. అందుకే ఈ రోజు జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని మీరు హేళన చేస్తాను. తొలి వెలుగు రగ్గారు కాంగ్రెస్ కోసం పనిచేయలేదా? తీన్మార్ మల్లిగారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదా? ఇప్పుడున్న వైఆర్ రంజిత్ రెడ్డి అనే ఒక యూట్యూబ్ జర్నలిస్టు పోయినసారి కాంగ్రెస్ కోసం పార్టీ కోసం పనిచేయలేదా? ఏ యూట్యూబ్ ఛానల్ ఏ పార్టీ కోసం పనిచేయండి? గాడిదలారా, ఇంత పాశవికంగా దాడి జరిగితే, ఇంత పాశవికంగా ఒక మనిషిని ఆవేదనతో మాట్లాడుతున్నా, మీ మీద కోపంతో మాట్లాడతలేండి, బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నా. ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను సమస్యలాగానే చూడాలి. వాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, బీజేపీ పార్టీ కార్యకర్త అయినా, బీఎస్పీ పార్టీ కార్యకర్త అయినా, డిఎస్పీ కార్యకర్త పార్టీ అయినా, ఏ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగినా మాకేం సంబంధం, వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకుంటే గనక ఫెయిల్ అవుతాం. వాని మనసును ఎప్పుడు గెలుచుకుంటాం? సమస్య మీద మాట్లాడినప్పుడు వాని మనసును గెలుచుకుంటాం. ఈ రాజకీయం కూడా మీకు రాలేదంటే మీరు అసలు రాజకీయాలకే పనికిరారు. కాంచీరామ్ గారు, మహాత్ముడు కాంచీరామ్ గారు బీఎస్పీ పార్టీ పెట్టి బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడంటే ఆయన ఎంత పరిపక్వతమైన రాజకీయం చేసి ఉండాలి. బీఎస్పీ అంటేనేమో బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ భారతీయ జనతా పార్టీ. దీని భావజాలమేమో బహుజనుల కోసం పనిచేయడం, దీని భావజాలమేమో మతతత్వం కోసం పనిచేయడం. అయినా మతతత్వంతో కలిగిన పార్టీ తోటి కాంచీరామ్ గారు పొత్తు పెట్టుకున్నాడంటే ఆయన రాజకీయాన్ని రాజకీయం లాగానే చూసిండు. మీలాగా చిన్న చిన్న ఆలోచనతోటి, చిన్న చిన్న మనస్తత్వాలతోటి లోపల పెట్టుకొని పనిచేస్తే ఆ రోజు మాయావతి ముఖ్యమంత్రి కాకపోవు, కాంచీరామ్ గారు దేశ స్థాయిలో అంత పెద్ద లీడర్ కాకపోవు. అరే డిఎస్పీ కార్యకర్తలు నయంరా, ఎంత ముద్దుగా ఖండిస్తాను వాళ్ళు. మీరు రాజకీయం నేర్చుకోండి. ఇదా మీ హేళన? ఇక ఇది పక్కన పెడితే